ప్రతిక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు ప్రతీకారంగా తెలుగుదేశాన్ని గెలిపించుకునేందుకు ప్రజలు కసిగా ఓట్లు వేశారు. ధీమా వ్యక్తం చేసిన తెదేపా అభ్యర్థి షాజహాన్. పొంచి ఉన్న ప్రమాదకరంగా ఐవారిపల్లి రోడ్డు బ్రిడ్జి పట్టించుకునే అధికార యంత్రాంగం. బి కొత్తకోటలో ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం. బి కొత్తకోట నుండి టీ సదుం తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా జరిగిన ప్రమాదం. పోలింగ్ బూత్ లో ఘర్షణ కారణంగా గాయాల పాలైన శివశంకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన తెదేపా అభ్యర్థి షాజహాన్. ఇక డీటెయిల్స్ చూస్తే సోమవారం జరిగిన ఎన్నికల సరళిపై మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మదనపల్లి పట్టణం గ్రామీణ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతో ఆయన చర్చించారు. మొదటిగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బూత్ ఇన్ఛార్జీలతో, ఏజెంట్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ జీవో రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురిచేసిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ వైసీపీని ఓడించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినట్లు తెలిపారు. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమేనని 4వ తేదీ విజయోత్సవాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, పనికర్ రెడ్డి, సిటిఎం మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, జిలానీ ఖాన్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, పురుషోత్తం, డాన్స్ రెడ్డప్ప, మాజీ కౌన్సిలర్ బాబునాయుడు, రాధా, మార్పురి గాంధీ, పులి మహాలక్ష్మి, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, కొత్తవారిపల్లి ప్రసాద్, మురళి, జేసీబీ వేణు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, సంగం శ్రీనివాసులు, జనసేన పార్టీ నాయకులు రామాంజనేయులు, రెడ్డి రాయల్, రఘుపతి నాయుడు, మల్లికార్జున నాయుడు, కత్తి లక్ష్మణ, చుక్కా విజయ్, నటశేఖర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి గారు, అదే విజి వేణన్న, సోదరుల నరసింహులు, అదేవిధంగా చలపతి నాయుడు గారు, అన్న అంజన్న గారు, ఎక్స్ కౌన్సిలర్, ఎక్స్ ఎంపీటీసీ చీకలవెల్లి నాయుడు గారు, అదేవిధంగా చాలామంది నాయకులు నా ముందు వెనక కూర్చోన్నారు. ఆదిత్య పంచాయతీ నుంచి, అదేవిధంగా వివిధ పంచాయతీ నుంచి విచ్చేశారు. విచ్చేసిన నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. మీరు నిరంతరం నాతో కలిసి ప్రతి అడుగులో అడుగేసి నాతో కలిశారు, నడిచారు. ఆ నడకే ఈరోజు మన గెలుపు బాధ్యత, అదే సర్వస్వం తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే మీరు నిరంతరం నా కోసం శ్రమించి కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మనం ఈరోజు గెలవబోతున్నామంటే దానికి కారకులు మీరే అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ విచ్చలవిడిగా ఇసుక, మద్యం, భూమాఫియాలో సంపాదించిన డబ్బు పంచారు, కానీ సక్సెస్ మాత్రం కాలేదు. అంత డబ్బు పంచినా కూడా వాళ్ళ స్థానం ఎక్కడుందంటే 25,000 నుంచి 30,000 ఓట్ల తేడాలో ఉన్నారు. బూత్ నెంబర్ 1 నుంచి బూత్ నెంబర్ 259-60 వరకు కూడా దాదాపు వాళ్ళ ఏదో ఆ డబ్బు ప్రభావము, బెదిరింపు ప్రభావం, అదే కాకుండా ఈ సచివాలయం వాలంటీర్ల ప్రభావం పెట్టి చేశారు. కానీ వాలంటీర్లకు ఇప్పుడు ఈరోజు మదనపల్లిలో ఉన్న అభ్యర్థికి పాపం వాళ్ళు 4 వేశారు జాకులు. ఒక పక్క తిప్పారెడ్డి హాస్పిటల్ ఉన్న జాకులన్నీ తీసుకొచ్చేసినాడు ఆయన. ఇంకా కదిరి నుంచి వచ్చినా కూడా మదనపల్లి వచ్చి బాగా సంపాదించిన పర్వాలేదు, పోనీ అర్థమైందా. కాకపోతే ఇంకా మా నరేష్ అన్న ఇంకొక పక్క జెడ్పీటీసీ గారు, ఇంకొక పక్క ఇట్లా మనిషి దొరికిన జాకులన్నీ వేశారు. జాక్ వేసినా కూడా ప్రజల దగ్గర జాకులు వేయలేడు, ప్రజలు నిర్ణయించుకునేశారు. ఎందుకంటే వీళ్ళు కానీ వస్తే రేపు మా భూములు మా బోయకొండపై
పిడుగు లక్షల రూపాయల్లో నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా బోయకొండపై సోమవారం రాత్రి వర్షం పడింది. ఈ క్రమంలో ఆలయ ఈవో కార్యాలయంపై పిడుగుపడి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. మంటలు చెలరేగి 4 గంటల సేపు అలాగే ఉండడంతో కార్యాలయంలోని ఫర్నిచర్, ఎలక్ట్రికల్ సామాగ్రితో డోర్లు కాలిపోయాయి. గోడలకు బీటలు వారాయి. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్మనపల్లె మండల కేంద్రంలోని వెంగంవారిపల్లి పంచాయతీ మండెంవారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా నల్లంవారిపల్లెకు చెందిన శివకుమార్ రెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి, మల్లంవారిపల్లెకు చెందిన శివకుమార్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు మూకుమ్మడిగా శివకుమార్ రెడ్డిని అతి దారుణంగా కొట్టడం జరిగిందని బాధిత కుటుంబ సభ్యుల్ని మంగళవారం నిమ్మనపల్లి మండలంలోని స్వగృహానందు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు రాజన్న, మాజీ ఎంపీపీలు పారిజాత మల్లికార్జున, మేష రామకృష్ణ, మాజీ కో ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, మహేష్ రెడ్డి, శ్రీపతి సర్పంచ్ పాపులమ్మ భర్త మల్లప్ప, రెడ్డప్ప, మాజీ సర్పంచ్ రమణ, గంటా మురళి, శివగంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బి జయరాం, రమణ, మల్లికార్జున రెడ్డి, భాష, శంకర్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, లక్ష్మణ, చంద్ర, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఓకే, నిన్న ఎలక్షన్ పోలింగ్ ప్రక్రియ భాగంగా మండెంవారిపల్లి బూత్లో సంబంధిత సర్పంచ్ మళ్ళీ వాళ్ళ మనుషులంతా అక్కడ పోలింగ్ స్టేషన్ బయట నుంచి లోపలికి వచ్చి తలుపు దగ్గర మధ్యలో నిలబడిపోయి ఓటర్లకు ప్రభావితం చేస్తూ వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ పైన ఫ్యాన్కి ఓటేయండి అని చెప్పి అక్కడ ఆ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ బూత్ దగ్గర తలుపు దగ్గర నిలబడుకొని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సందర్భంలో అక్కడున్న యువకులు కొంతమంది ఇది పద్ధతి కాదు, ఒక బాధ్యత కలిగిన మనిషి ఉండి, ఒక సర్పంచ్గా ఉండి, ఒక మహిళ ఉండి నువ్వు ఈ పని చేయడం నీకు సమంజసం కాదు, తక్షణం బయటికి రాక అని చెప్పి తెల్లవారు 9 నుంచి అదే జరిగింది. మధ్యాహ్నానికి మళ్ళీ అది తరచుగా ఆమె వెళ్ళడంతో ఇంకా ఇది బాగలేదు సరే ఈ పక్క వాళ్ళు కూడా నిలబడినారు. అప్పుడు వాళ్ళు పిలుచుకొని పోయి అక్కడ మన శ్రీనివాస్ రెడ్డి అన్న వాళ్ళ అబ్బాయి పేరు శివకుమార్ రెడ్డికి చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దాని వీడియోస్ అన్నీ ఉన్నాయి. సంబంధిత పోలీస్ స్టేషన్కి రికార్డ్ అవి ఇస్తూ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారు. ఇవే కాకుండా వాళ్ళు చేసిన అరాచకాలు, ఆ బూత్ చేసిన ప్రభావితం పైన ఆర్ఓ గారికి, పిఓ గారికి, ఆర్ఓ గారికి నిన్ననే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. తక్షణం దానిపైన విచారణ చేసి మైనర్ పిల్లలు కూడా వచ్చి ఓటు వేయడం జరిగింది. వాళ్ళకందరికీ ఇంకా సంబంధిత ఆ బూత్కి రీపోలింగ్ చేయాలని చెప్పి కోవడమైనది. అదేవిధంగా దానికి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి, గాల్లోకి గన్మెన్ కాల్పుల ఘటన తిరుపతిలో కలకలం రేపింది. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. పద్మావతి మహిళా వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పులివర్తి నాని కార్ ధ్వంసం కాగా గన్మెన్ కు గాయాలయ్యాయి. సుత్తి రాడ్డుతో దాడి చేసిన రామాపురం వైసీపీ నేత భాను ఆయన అనుచరులుగా గుర్తింపు. ఈ సందర్భంగా పులివర్తి నాని గన్మ్యాన్ గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం సాయంత్రం దాడి జరిగింది. పద్మావతి మహిళా వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పులివర్తి నాని కార్ ధ్వంసం కాగా గన్మెన్ కు గాయాలయ్యాయి. సుత్తి రాడ్డుతో దాడి చేసిన రామాపురం వైసీపీ నేత భాను ఆయన అనుచరులుగా గుర్తింపు. ఈ సందర్భంగా పులివర్తి నాని గన్మ్యాన్ గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒకరు
మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ ఎర్రతివారిపల్లి నుండి అయ్యవారిపల్లి వెళ్లే రోడ్డు 1 కిలోమీటర్ దూరంలో గతంలో భారీ వర్షాలకు బ్రిడ్జ్ కొట్టుకుపోకుండా ఇసుక సంచులు వేయడం జరిగింది. కానీ అయ్యవారిపల్లి నుండి మదనపల్లికి రైతులు టమాటాలు, ట్రాక్టర్లు, వాహనాలు ఈ రోడ్డు మీద అరచేతిలో గుండె పట్టుకుని నడుపుతున్నారు. కనీసం బ్రిడ్జ్ పట్టించుకునే నాదుడి కరువయ్యారు. ప్రభుత్వ అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. ఆటో ఢీకొని ఒక యువకుడు దుర్మరణం పాలిన విషాదకర సంఘటన సోమవారం బి కొత్తకోటలో జరిగింది. ఘటనపై బి కొత్తకోట సిఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల మేరకు పీటీఎం మండలం టి సదుం పంచాయతీ బూర్లపల్లెకు చెందిన రైతు పి వెంకటరమణ కుమారుడు పి హర్షవర్ధన్ తన పినతల్లిని బైక్లో కూర్చోబెట్టుకుని సొంత పనిపైన బి కొత్తకోటకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలోని బి కొత్తకోట ఆలేటిపల్లి క్రాస్ వద్ద బైక్ను ఆటో ఢీకొని హర్షవర్ధన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆమె పినతల్లి లక్ష్మిని బి కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటుంది. కాగా ఘటన సమాచారం అందుకున్న సిఐ సిబ్బందితో పశ్చిమ అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చరికి యువకుని మృతదేహాన్ని తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. అంగళ్ళు సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 3వ సంవత్సరం విద్యార్థులు హైదరాబాద్ లోని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలో 3 నెలల ఇంటర్న్షిప్ ని విజయవంతంగా పూర్తి చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు. Embedded systems లో స్టడీ ఆఫ్ స్కీలింగ్స్ FPGA అండ్ ఇంప్లిమెంటింగ్ కస్టమ్ IP కోర్ యూసింగ్ స్కీలింగ్స్ ప్లాట్ఫామ్ అని అంశంపై చైతన్య లక్ష్మి మరియు సాయి భవ్యశ్రీలు 3 నెలల పాటు ఇంటర్న్షిప్ లో పాల్గొన్నారని ఆయన అన్నారు. విజయవంతంగా పూర్తి చేసిన ఈ విద్యార్థులకు ప్రశంసా పత్రంను DRDO సంస్థ వారు అందజేశారని, ఈ విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.